సినిమా అయితే సూపర్. శంకర్ అయితే కంబ్యాక్ ఇచ్చేసాడు. రామ్ చరణ్ యాక్టింగ్ ఎక్సలెంట్. సెకండ్ హాఫ్ చూస్తే చాలా ఎమోషనల్ ఉంటుంది. అప్పన్న క్యారెక్టరే సోల్ ఆఫ్ ఫిలిం అని చెప్పారు కాబట్టి సోల్ ఆఫ్ ఫిలిం. అప్పన్న అయితే మంచిగా చేసిండు యాక్టింగ్. చాలా బాగుంది సినిమా. మొత్తం పార్టీకి మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాల్సింది కానీ ఓకే, సినిమా అయితే చాలా బాగుందన్న, మస్తుంది, సూపర్ ఉంది అసలు. సెకండ్ హాఫ్ అయితే చాలా ఎమోషనల్గా ఉంది. శంకర్ అయితే చాలా కంబ్యాక్ ఇచ్చేసిండు. శంకర్ అయితే మాస్ కమర్షియల్ బ్రో, చాలా బాగుంది. అప్పన్నకి ఫ్లాట్, చరణ్ అనే ప్లస్ పాయింట్. స్టోరీ కూడా చాలా బాగుంది అన్న. శంకర్ కంబ్యాక్, చరణ్ అన్న అదృష్టం శంకర్కి. బాగుంది బ్రో, సినిమా బాగుంది. శంకర్ కంబ్యాక్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. రామ్ చరణ్ సెకండ్ హాఫ్ లో బ్రో పీక్స్ యాక్టింగ్. రామ్ చరణ్ చాలా బాగుంది అసలు. చిరంజీవి స్పాయిలర్స్ ఎట్లా చెప్తాం, స్పాయిలర్స్ అట్లా ఏం లేవు, నార్మల్. 50,000 కోట్లు కొడతా అని చెప్పింది కదా, అది పక్కా కొడతారు సినిమా. అంటే శంకర్ కంబ్యాక్ ఇచ్చిన కొత్త శంకర్ ని చూస్తారు మీరు. అసలు ఇట్లాంటి స్టోరీ రాలేదు. కొడతాడు ఈసారి. అల్లు అర్జున్ కాదు, ఈసారి మావాడు కూడా కొడతాడు. అంటే బండి రికార్డ్స్ బదులు కొడతాడు. బండి రికార్డ్స్ బదులు కొడతాడు రామ్ చరణ్. కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి, కొట్టేవి. కొడతాడు అని చెప్పలేము కానీ ఛాన్సెస్ ఉన్నాయి. జై చరణ్ స్టోరీ ఇట్లాంటి సినిమాలు చాలా సూపర్ సూపర్. అందరు